2024 ఆగస్టు నెల 15 నుంచి 31 వరకు ధనస్సు రాశి ఫలితాలు. ధనుర్మీనములకు గురువు అధిపతి. గురువు బాగాలేడు. ఒక బుధుడు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి, ఈ ధనస్సు రాశి వాళ్ళకి బాగాలేదనే చెప్పాలి. అందులో ఈ ధనస్సు రాశి వాళ్ళకి శని వక్రించి ఉన్నట్టు చేత ఇంతకుముందు ఏలినాడు శని స్వభావాలు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లాగే ఉంటాయి. ఏదైనా ప్రయాణం చేయటం కానీ, ఏదైనా అనవసరమైన పనులు చేయొద్దు. ఏది చేసినా కూడా దెబ్బ తగులుతుంది. ఏదైనా ఇల్లు కొనటమో అట్లాంటివి చేసేటట్లయితే, ఇల్లు లాంటివి ఏమైనా కొనేటట్లయితే మరి దొంగ రిజిస్టర్లా చూసుకోవాలి, డబల్ రిజిస్టర్లా చూసుకోవాలి. మోసపోయేటువంటి అవకాశం మాత్రం పూర్తిగా ఈ ధనస్సు రాశి కనబడుతోంది. ఈ ధనస్సు రాశి వాళ్ళు అక్టోబర్ నెలాఖరు దాకా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు. కాబట్టి ఈ శని చాలా ప్రబలంగా ఉన్నాడు. ఈ శనీశ్వరుడు అంటే ఆయన కూడా పరమేశ్వరుడే. వీళ్ళు ఈ ఆగస్టు నెల మరి ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ 4 రాశుల వాళ్ళు కూడా ఈశ్వరుని పూజించాలి. ఎందుకంటే ధనస్సు రాశి వాళ్ళకి ఏలినాడు శని అయిపోయినా అక్టోబర్ దాకా బాగలేదు. తర్వాత మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని 2వ భాగం. మరి కుంభరాశి వాళ్ళకి మరి జన్మంలో ఉన్నాడు. మీన రాశి వాళ్ళకి ప్రారంభమైనాడు. ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల వాళ్ళు, ఈ 3 రాశుల వాళ్ళు కూడా ఈశ్వరారాధన తప్పనిసరిగా చేయాలి. ఈశ్వరుని పూజించాలి, లక్ష్మిని పూజించాలి. అనవసరమైన ఖర్చులకు పోకూడదు. తిండి వరకు కావాల్సినవి తెచ్చుకుంటే పర్వాలేదు, కానీ చీరలు కొందామా, సారెలు కొందామా, బంగారం కొందామా, అక్కడ తేరగా తక్కువ రేట్లో ఇల్లు వస్తుంది కొందామా, ఇట్లాంటి ఆలోచనలు కనుక చేస్తే మోసగింపబడతారు. 1కి 4 సార్లు ఆలోచించి తెలిసిన వాళ్ళని కనుక్కొని ఇది కరెక్ట్ అయిందన్నట్లనే కొనండి. అట్లా కాకపోతే మీరు ఇబ్బందులు పడతారు. యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. నష్టం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు ఈశ్వరారాధన చేయండి. ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. తర్వాత మహారుద్రం 111 రుద్రాలు. ఈ 111 రుద్రాల కనుక అభిషేకంలో మీ గోత్రనామాలు చూస్తే అంటే మీరు 111 సార్లు ఈశ్వరార్చన చేసినట్లు. కాబట్టి ఇట్లాంటి దాంట్లో మరి ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ రాశుల వాళ్ళు దాంట్లో కలిస్తే చాలా మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మరి రాహువు, తర్వాత కేతువు బాగాలేదు. కాబట్టి రాహుకేతువుల వల్ల ఏమిటంటే మరి దుర్మార్గుల వల్ల బాగా కష్ట నష్టాలు ఎక్కువ ఉన్నాయి. కుజగురువుల వల్ల కూడా కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రవి వల్ల బాగాలేదు. అందువల్ల బాగున్న గ్రహాలు ఏమిటాయంటే శని, బుధులు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రతిరోజు అమ్మవారిని పూజించండి, ప్రతిరోజు ఈశ్వరుని పూజించండి. మరి ఏదైనా అనవసరమైన ఇప్పుడు కావాల్సిన తినడానికి సరిపోయేటువంటి సామాగ్రి కొనుక్కుంటే పర్వాలేదండి. ఏదో కందిపప్పు కాస్త తక్కువ రేటు వచ్చింది అనుకొని ఒక బస్తా కొంటే పురుగులు పడిపోతాయి. అంటే ఇప్పుడు టైం మంచిది కాదు. కాబట్టి అయితే అందరికీ పడుతుందా అంటే అందరికీ పడదు. బాగున్నప్పుడు అదే జరుగుతుంది. కాదండి బియ్యమే కొనుక్కున్నాం అనుకోండి, ఒక 10 బస్తాలు బియ్యం తెచ్చుకున్నాం ఉంటాయి అనుకుంటే ఏమవుతుంది, ఆ నీళ్లు పడినా సరే తెల్ల పురుగు చేస్తుంది, మొత్తం పొడిగిపోతాయి. అట్లా అనవసరమైన నష్టాలు వచ్చేటువంటి సమయం ఈ ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ 4 రాశులకి అట్లాంటి సమయం. కాబట్టి కంటికి తగిలే పుల్లని కనిపెట్టి తిరగాలని. కంటికి తగులుతుంది, ఆ పుల్ల ఉంది, పక్కనికి తప్పుకోవాలి. అదేం చేస్తుంది లేకపోతే ఆ కంటికి తగిలి కంట్లో గుచ్చుకుందంటే కన్ను పోయినట్లే, కన్ను పోతుంది. ఆ జాగ్రత్త మనది తప్పు కదా. జాగ్రత్తగా ఉండకపోవటం దోషం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈశ్వరార్చన, లక్ష్మీదేవి పూజ, తర్వాత అన్ని గ్రహాలు కూడా శాంతి చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఇల్లు లాంటివి ఏమైనా కొనేటట్లయితే మరి దొంగ రిజిస్టర్లా చూసుకోవాలి, డబల్ రిజిస్టర్లా చూసుకోవాలి. మోసపోయేటువంటి అవకాశం మాత్రం పూర్తిగా ఈ ధనస్సు రాశి కనబడుతోంది. ఈ ధనస్సు రాశి వాళ్ళు
అక్టోబర్ దాకా కూడా, అక్టోబర్ నెలాఖరు దాకా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు. కాబట్టి ఈ శని చాలా ప్రబలంగా ఉన్నాడు. ఈ శనీశ్వరుడు అంటే ఆయన కూడా పరమేశ్వరుడే. వీళ్ళు ఈ ఆగస్టు నెల మరి ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ 4 రాశుల వాళ్ళు కూడా ఈశ్వరుని పూజించాలి. ఎందుకంటే ధనస్సు రాశి వాళ్ళకి ఏలినాడు శని అయిపోయినా అక్టోబర్ దాకా బాగలేదు. తర్వాత మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని 2వ భాగం. మరి కుంభరాశి వాళ్ళకి మరి జన్మంలో ఉన్నాడు. మీన రాశి వాళ్ళకి ప్రారంభమైనాడు. ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల వాళ్ళు ఈ 3 రాశుల వాళ్ళు కూడా ఈశ్వరారాధన తప్పనిసరిగా చేయాలి. ఈశ్వరుని పూజించాలి, లక్ష్మిని పూజించాలి. అనవసరమైన ఖర్చులకు పోకూడదు. తిండి వరకు కావాల్సినవి తెచ్చుకుంటే పర్వాలేదు, కానీ చీరలు కొందామా, సారెలు కొందామా, బంగారం కొందామా, అక్కడ తేరగా తక్కువ రేట్లో ఇల్లు వస్తుంది కొందామా, ఇట్లాంటి ఆలోచనలు కనుక చేస్తే మోసగింపబడతారు. 1కి 4 సార్లు ఆలోచించి తెలిసిన వాళ్ళని కనుక్కొని ఇది కరెక్ట్ అయిందన్నట్లనే కొనండి. అట్లా కాకపోతే మీరు ఇబ్బందులు పడతారు. యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది, నష్టం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు ఈశ్వరారాధన చేయండి, ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. తర్వాత మహారుద్ర 111 రుద్రాలు, ఈ 111 రుద్రాల కనుక అభిషేకంలో మీ గోత్రనామాలు చూస్తే అంటే మీరు 111 సార్లు ఈశ్వరార్చన చేసినట్లు. కాబట్టి ఇట్లాంటి దాంట్లో మరి ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ రాశుల వాళ్ళు దాంట్లో కలిస్తే చాలా మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మరి రాహువు, తర్వాత కేతువు బాగాలేదు. కాబట్టి రాహుకేతువుల వల్ల ఏమిటంటే మరి దుర్మార్గుల వల్ల బాగా కష్ట నష్టాలు ఎక్కువ ఉన్నాయి. కుజగురువుల వల్ల కూడా కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రవి వల్ల బాగాలేదు. అందువల్ల బాగున్న గ్రహాలు ఏమిటాయంటే శని, బుధులు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రతిరోజు అమ్మవారిని పూజించండి, ప్రతిరోజు ఈశ్వరుని పూజించండి. మరి ఏదైనా అనవసరమైన ఇప్పుడు కావాల్సిన తినడానికి సరిపోయేటువంటి సామాగ్రి కొనుక్కుంటే పర్వాలేదండి. ఏదో కందిపప్పు కాస్త తక్కువ రేటు వచ్చినాయి అనుకొని ఒక బస్తా కొంటే పురుగులు పడిపోతాయి. అంటే ఇప్పుడు టైం మంచిది కాదు కాబట్టి. అయితే అందరికీ పడుతుందా అంటే అందరికీ పడదు. బాగున్నప్పుడు అదే జరుగుతుంది. కాదండి బియ్యమే కొనుక్కున్నాం అనుకోండి, ఒక 10 బస్తాలు బియ్యం తెచ్చుకున్నాం ఉంటాయి అనుకుంటే ఏమవుతుంది, ఆ నీళ్లు పడినా సరే తెల్ల పురుగు చేస్తుంది, మొత్తం పొడిగిపోతాయి. అట్లా అనవసరమైన నష్టాలు వచ్చేటువంటి సమయం ఈ ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ 4 రాశులకి అట్లాంటి సమయం. కాబట్టి కంటికి తగిలే పుల్లని కనిపెట్టి తిరగాలని. కంటికి తగులుతుంది, ఆ పుల్ల ఉంది, పక్కకి తప్పుకోవాలి. అదేం చేస్తుంది, లేకపోతే ఆ కంటికి తగిలి కంట్లో గుచ్చుకుందంటే కన్ను పోయినట్లే, కన్ను పోతుంది. ఆ జాగ్రత్త మనది తప్పు కదా, జాగ్రత్తగా ఉండకపోవటం దోషం. కాబట్టి ఈ రాశివాళ్ళు ఈశ్వరార్చన, లక్ష్మీదేవి పూజ, తర్వాత అన్ని గ్రహాలకు కూడా శాంతి చేసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ఇల్లు లాంటివి ఏమైనా కొనేటట్లయితే మరి దొంగ రిజిస్టర్లా చూసుకోవాలి, డబల్ రిజిస్టర్లా చూసుకోవాలి. మోసపోయేటువంటి అవకాశం మాత్రం పూర్తిగా ఈ ధనస్సు రాశి కనబడుతోంది. ఈ ధనస్సు రాశి వాళ్ళు అక్టోబర్ దాకా కూడా, అక్టోబర్ నెలాఖరు దాకా కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు. కాబట్టి ఈ శని చాలా ప్రబలంగా ఉన్నాడు. ఈ శనీశ్వరుడు అంటే ఆయన కూడా పరమేశ్వరుడే. వీళ్ళు ఈ ఆగస్టు నెల మరి ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ 4 రాశుల వాళ్ళు కూడా ఈశ్వరుని పూజించాలి. ఎందుకంటే ధనస్సు రాశి వాళ్ళకి ఏలినాడు శని అయిపోయినా అక్టోబర్ దాకా బాగలేదు. తర్వాత మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని 2వ భాగం. మరి కుంభరాశి వాళ్ళకి మరి జన్మంలో ఉన్నాడు. మీన రాశి వాళ్ళకి ప్రారంభమైనాడు. ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల వాళ్ళు ఈ 3 రాశుల వాళ్ళు కూడా ఈశ్వరారాధన తప్పనిసరిగా చేయాలి. ఈశ్వరుని పూజించాలి, లక్ష్మిని పూజించాలి. అనవసరమైన ఖర్చులకు పోకూడదు. తిండి వరకు కావాల్సినవి తెచ్చుకుంటే పర్వాలేదు, కానీ చీరలు కొందామా, సారెలు కొందామా, బంగారం కొందామా, అక్కడ తేరగా తక్కువ రేట్లో ఇల్లు వస్తుంది కొందామా,
ఇట్లాంటి ఆలోచనలు కనుక చేస్తే మోసగింపబడతారు. 1కి 4 సార్లు ఆలోచించి తెలిసిన వాళ్ళని కనుక్కొని ఇది కరెక్ట్ అయిందన్నట్లనే కొనండి. అట్లా కాకపోతే మీరు ఇబ్బందులు పడతారు. యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంటుంది, నష్టం ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతిరోజు ఈశ్వరారాధన చేయండి, ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. తర్వాత మహారుద్రం 111 రుద్రాలు. ఈ 111 రుద్రాల కనుక అభిషేకంలో మీ గోత్రనామాలు చూస్తే అంటే మీరు 111 సార్లు ఈశ్వరార్చన చేసినట్లు. కాబట్టి ఇట్లాంటి దాంట్లో మరి ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ రాశుల వాళ్ళు దాంట్లో కలిస్తే చాలా మంచిది. తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మరి రాహువు తర్వాత కేతువు బాగాలేదు. కాబట్టి రాహుకేతువుల వల్ల ఏమిటంటే మరి దుర్మార్గుల వల్ల బాగా కష్ట నష్టాలు ఎక్కువ ఉన్నాయి. కుజగురువుల వల్ల కూడా కష్ట నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రవి వల్ల బాగాలేదు. అందువల్ల బాగున్న గ్రహాలు ఏమిటాయంటే శని, బుధులు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రతిరోజు అమ్మవారిని పూజించండి, ప్రతిరోజు ఈశ్వరుని పూజించండి. మరి ఏదైనా అనవసరమైన ఇప్పుడు కావాల్సిన తినడానికి సరిపోయేటువంటి సామాగ్రి కొనుక్కుంటే పర్వాలేదండి. ఏదో కందిపప్పు కాస్త తక్కువ రేటు వచ్చినాయి అనుకొని ఒక బస్తా కొంటే పురుగులు పడిపోతాయి. అంటే ఇప్పుడు టైం మంచిది కాదు కాబట్టి. అయితే అందరికీ పడుతుందా అంటే అందరికీ పడదు. బాగున్నప్పుడు అదే జరుగుతుంది. కాదండి బియ్యమే కొనుక్కున్నాం అనుకోండి, ఒక 10 బస్తాలు బియ్యం తెచ్చుకున్నాం ఉంటాయి అనుకుంటే ఏమవుతుంది, ఆ నీళ్లు పడినా సరే తెల్ల పురుగు చేస్తుంది, మొత్తం పొడిగిపోతాయి. అట్లా అనవసరమైన నష్టాలు వచ్చేటువంటి సమయం ఈ ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ 4 రాశులకి అట్లాంటి సమయం. కాబట్టి కంటికి తగిలే పుల్లని కనిపెట్టి తిరగాలని. కంటికి తగులుతుంది ఆ పుల్ల ఉంది, పక్కని తప్పుకోవాలి. అదేం చేస్తుంది, లేకపోతే ఆ కంటికి తగిలి కంట్లో గుచ్చుకుందంటే కన్ను పోయినట్లే, కన్ను పోతుంది. ఆ జాగ్రత్త మనది తప్పు కదా, జాగ్రత్తగా ఉండకపోవటం దోషం. కాబట్టి ఈ రాశివాళ్ళు ఈశ్వరార్చన, లక్ష్మీదేవి పూజ, తర్వాత అన్ని గ్రహాలు కూడా శాంతి చేసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.